ఇప్పుడు అన్నా చెల్లెల కంటే అండి, అందరు అన్నా చెల్లెల బంధం అన్నా చెల్లెల బంధం అంటారు. కానీ అక్కా చెల్లెళ్ళ బంధమే చాలా గొప్పదైందండి. ఒక చెల్లిని కానీ అక్కని కానీ నాశనం చేయాలనుకుంటే ఒక అక్క చెల్లె కావాలండి, సర్వనాశనం చేసేస్తారు. అది రేర్ కేస్, ఎక్కడో వందలో వేలలో ఒక మంది ఉంటారు. కానీ 90% అక్క చెల్లెళ్ళండి మనలో ఉండే మంచిని చెప్పేది, అంటే మనలో ఏ మార్పు రావాలి, మనం ఎలా ఉండాలి, మన ఆరోగ్యం గురించి కానీ, మన శరీరం గురించి కానీ, మన ఇంటి సమస్యల గురించి కానీ, మన ప్రవర్తన గురించి కానీ కరెక్ట్గా సజెషన్ చెప్పేది ఒక అక్క చెల్లి మాత్రమేనండి. ఎన్ని అన్నా కానీ, ఎంత కొట్లాడుకున్నా కానీ కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చేది అక్క చెల్లెళ్ళే. మీరు ఎవ్వరి మాటలు వినకండి. ఫ్రెండ్స్ అబద్ధాలు చెప్తారు, కట్టుకున్న వాళ్ళ అబద్ధాలు చెప్తారు, చుట్టాల అబద్ధాలు చెప్తారు. సమాజంలో ఫ్రెండ్స్ ఎవ్వరూ సరిగ్గా చెప్పరండి. ఇప్పుడు ఒకటి నీకు బాగుంది అంటే అది ఒక అక్క ఒక చెల్లెలను అడిగితే కరెక్ట్గా చెప్పేస్తుంది. మిగతా వాళ్ళవన్నీ అబద్ధమండి. కాబట్టి అక్క చెల్లెళ్ళు ఉన్న వాళ్ళు అదృష్టవంతులండి. ఎందుకంటే నిజాయితీగా ఏదైనా ఉన్నది ఉన్నట్టు మన ఫాల్ట్లని, మన గొప్పతనాన్ని చెప్పాలన్నా వాళ్ళే చెప్పాలండి, ఇంకెవరు చెప్పలేరు. అట్లా కరెక్ట్గా చెప్తారు. ఈవెన్ మనకు చెడు చేసే అక్క చెల్లెలైనా మంచిగా చెప్తారండి. మన గురించి కరెక్ట్గా ఎగ్జాక్ట్ జడ్జిమెంట్ అనేది ఇచ్చేది మన అక్క చెల్లెలు. కాబట్టి ప్రతి ఒక్కరికి అక్క చెల్లెళ్ళు ఉంటే అదృష్టవంతులు. అర్థమైందా?